హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ స్పోర్ట్స్. ఈరోజు మన వీడియోలో క్రికెట్ ప్రపంచం నుండి కొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మన టీమిండియా గురించి, మన ప్లేయర్స్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుందాం. అసలు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మన వీడియోలో మొదటి టాపిక్ ఇషాన్ కిషన్ గురించి. ఫ్రెండ్స్, మన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడన్న విషయం తెలిసిందే కదా. మనకు నిజంగా షాకింగ్ న్యూస్ అది. వెంటనే అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ను ఇంగ్లాండ్కి పంపాలని అనుకుంది. అతన్ని కాంటాక్ట్ కూడా చేశారు. కానీ ఇషాన్ నుండి వాళ్లకు నో అనే సమాధానం వచ్చింది. అది కూడా ఒక వింతైన కారణంతో. చాలా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే ఇషాన్ కిషన్ పూర్తి పెట్టిగా లేడు కాబట్టి ఇంగ్లాండ్కి వెళ్ళలేడని, సెలెక్టర్లు అతన్ని సంప్రదించినప్పుడు యాంకిల్ ఇంజరీ కారణంగా అతను ట్రిప్ చేయలేడని చెప్పారట. అసలు విషయం ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఇషాన్ కిషన్ స్కూటీపై నుండి పడిపోయాడట. అవును ఫ్రెండ్స్, స్కూటీపై నుండి పడిపోవడం వల్ల అతని ఎడమ చీలమండకు కుట్లు పడ్డాయట. దాంతో పంత్ స్థానంలో ఇంగ్లాండ్కి వెళ్లే ప్రసక్తి లేదట. పాపం కదా, అతను ఎంత వెళ్లాలనుకున్నా గాయం వల్ల కుదరలేదు. ఇషాన్ కిషన్ రీసెంట్గా కౌంటీ ఛాంపియన్షిప్లో నాటింగ్హామ్షైర్ తరపున ఆడాడు. అక్కడ షార్ట్ టర్మ్ డీల్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ల్లో అతను 87 మరియు 77 పరుగులు చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. బ్యాట్తో దుమ్రేపాడు. ఇప్పుడు క్రిక్బాజ్ రిపోర్ట్ ప్రకారం గాయపడిన పంత్ స్థానంలో జగదీశన్ టీంలోకి వచ్చే అవకాశం దాదాపు ఖాయమట. జగదీశన్ తమిళనాడుకు చెందినటువంటి రైట్ హ్యాండెడ్ కీపర్ బ్యాటర్. అతనికి 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో అనుభవం కూడా ఉంది. ఆ మ్యాచ్లో అతను 133 క్యాచ్లు పట్టి 14 స్టంపింగ్లు కూడా చేశాడు. అలాగే 3373 ఫస్ట్ క్లాస్ పరుగులు కూడా ఉన్నాయట. సెలెక్టర్లు మొదట ఇషాన్ అనుకున్న అతను అందుబాటులో లేకపోవడంతో జగదీశన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ శార్దుల్ ఠాకూర్ గురించి. మన టీమిండియా ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ఎందుకు టీంలో ఉండాలో మరోసారి నిరూపించుకున్నాడు. మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి ఇన్నింగ్స్లో శార్దుల్ 88 బంతుల్లో 41 పరుగులు చేసి టీమిండియా స్కోర్ను 358కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లో అదరగొట్టాడు. కానీ డే 2 ఆట ముగిసేసరికి శార్దుల్ కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లీష్ బ్యాటర్లను అవుట్ చేయడానికి టీమిండియా కష్టపడుతున్నప్పటికీ శార్దుల్కు తక్కువ ఓవర్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బౌలింగ్ చేయకపోవడం గురించి అడిగినప్పుడు శార్దుల్ మొత్తం బాధ్యతను కెప్టెన్ శుభ్మన్ గిల్పై పెట్టాడు. బౌలింగ్ ఇవ్వడం అనేది కెప్టెన్ నిర్ణయం, అది నా చేతుల్లో లేదు. ఎప్పుడు ఇవ్వాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు అని డే 2 ఆట ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో శార్దుల్ చెప్పాడు. నేను ఈరోజు మరో 2 ఓవర్లు వేసి ఉండొచ్చు, కానీ అది కెప్టెన్ నిర్ణయం. రిథం కనుక్కోవడానికి కష్టం, కానీ నేను నా అనుభవాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. అక్కడ ఉన్న ఇతర సీమర్లందరూ కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేయగా శార్దుల్ మాత్రమే 5 ఓవర్లు వేశాడు. వాస్తవానికి స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా శార్దుల్ కంటే ఎక్కువ ఓవర్లు వేశాడు. రిపోర్టర్లతో మాట్లాడుతూ శార్దుల్ పంత్ గాయం గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. పంత్కి నిజంగానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్రాక్చర్ అయ్యిందని ధృవీకరించాడు. పంత్ను మళ్ళీ బ్యాటింగ్ తీసుకురావడం మా ప్లాన్లో ఎప్పుడూ ఉంది. మెడికల్ టీం చాలా ప్రయత్నాలు చేసింది, వారికి అభినందనలు అని శార్దుల్ రిషబ్ను తిరిగి మైదానంలో తీసుకురాగలిగారు. అతను అక్కడ కొంతసేపు బ్యాటింగ్ చేయగలిగాడు. అతను చేసిందంతా జట్టుకి చాలా కీలకమైన పని కావచ్చు, మరియు అతను చాలా బాధలో ఉన్నాడు. అతను చాలా సందర్భాల్లో అద్భుతమైన పనులు చేయడం మనం చూసాం, మరియు ఈరోజు అతను జట్టు కోసం చేసిన మరో అద్భుతమైన పని ఇది అని శార్దుల్ అన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.